రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి మరణం ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తోంది. ఈ మర్డర్ కేసుని పోలీసులు చేయడం జరిగింది. 10 మందికి పైగా అరెస్ట్ చేసి ఇటు రిమాండ్ తరలించడం జరిగింది. సో ప్రస్తుతం సికింద్రాబాద్ జోన్ డీసీపీ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మెయిన్ మోటివ్ ఏంటంటారు? వీళ్ళు ఒక వ్యక్తిని అంత కిరాతకంగా చంపడానికి గల కారణం అంటే ఎంత పగలుంటుందో చంపడానికి ముందుకు వచ్చారంటారు? అంటే ఇది బేసిక్లీ చనిపోయే అబ్బాయి ఎవరు ఉన్నారో వాళ్ళకు ఈ అక్యూజ్డ్ వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. ఇది మెయిన్ రీజన్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేక వాళ్ళు ఆల్రెడీ ఈ అబ్బాయికి గతంలో వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ ఇది నుంచి వాళ్ళు ఇద్దరు కమ్యూనికేషన్ ఏం ఆపలేదు. అది వాళ్ళు మళ్ళీ తెలుసుకొని ఇది ప్రీ ప్లాన్గా ఇట్లాగే బ్రూటల్గా మర్డర్ చేశారండి. ఎంతమంది అందులో తీసుకున్నారు? మెయిన్గా A1గా చెప్తున్న ఆ వ్యక్తి అంత పర్సనల్గా తీసుకోవడానికి గల కారణం ఏంటండి? అంటే ఇదిలో మేము ఈరోజు 10 మందిని అరెస్ట్ చేశాము. ఆ 10 మందిలో A1 వచ్చేసి సాయి కిరణ్ అని అబ్బాయి. వాళ్ళు ఆల్రెడీ రౌడీ షీటర్ ఉంది. అండ్ మనకి తెలిసింది, ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది, ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకున్నారు. బట్ ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి రిలేషన్షిప్లో ఉంది అని తెలిసిన వెంటనే ఈ అబ్బాయికి కొంచెము అది ఈగో పైన వచ్చింది. ప్లస్ ఆల్సో వాళ్ళు అక్కడ రౌడీ షీటరు, సో వాళ్ళకి ఇది కొంచెం వాళ్ళకి అది నచ్చలేదు. వార్నింగ్ కూడా ఇచ్చిన తర్వాత ఇది మళ్ళీ వీళ్ళిద్దరి మీద ఇంకా కమ్యూనికేషన్ జరుగుతుంది అని తెలుసుకొని వాళ్ళు ప్లాన్ చేసి వెనక నుంచి ఈ అందరికీ ప్లాన్ చేసి ఇది చేపించారండి. అంటే గతంలోనే తెలిసిందంటా ఉన్నారు. గతంలో 6 నెలల క్రితమే వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఈ అంశం తెర మీదకి ఎందుకు వచ్చింది? అంటే అమ్మాయి ఏమైనా మళ్ళీ అతనితో కాంటాక్ట్ అవడంతో తల్లిదండ్రులకు తెలిసి మళ్ళీ గొడవకు వచ్చారా, లేకపోతే ఎందుకని ఇప్పుడు మర్డర్ చేయడం దాని వరకు వచ్చిందంటారు? అంటే ఇప్పుడు గతంలో వార్నింగ్ ఇచ్చిన తర్వాత అన్నీ బాగానే ఉంది. తర్వాత తెలిసింది దట్ ఇద్దరు కమ్యూనికేషన్ చేస్తున్నారు అని. మళ్ళీ ఏం వార్నింగ్ అట్లాగే ఏం ఇవ్వలేదు. ఇది ప్లాన్ చేసుకున్నారు. మనకి తెలిసిన ప్రకారం ఒక 4 days బ్యాక్ ఈ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కలిసి డిసైడ్ చేశారు. ఇది ఎంత చెప్తే కూడా అబ్బాయి వినట్లేదు, నెక్స్ట్ మేము ఏదైనా చేస్తేనే ఇదికి ఎండ్ అవుతుంది అని ఇది తీసుకున్నారండి, ఈ డెసిషన్. మెయిన్గా రౌడీ షీటర్లు పాత్ర ఉంది కాబట్టి వీరు ఎక్కువ గంజాయి కానీ ఇలాంటి పాజిటివ్ ఏమైనా వచ్చిందా మేడం వీళ్ళకి అందరిలో టెస్ట్ చేసినప్పుడు? మేము 6 మందిని, ఇప్పుడు 10 మందిలో 6 మందిని ఎవరు క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి టెస్ట్ చేశాము. వాళ్ళలో 2కి పాజిటివ్ వచ్చింది, మిగిలిన వాళ్ళకి రాలేదు. సో A1కి రాలేదు, బట్ మిగిలిన వాళ్ళు ఒక 2కి వచ్చిందండి పాజిటివ్. మెయిన్గా ఒక ఆడియో కాల్ మేడం, ఇద్దరు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్న కాల్ ఏదైతే ఉందో ఒక ఆడియో కాల్, దాని గురించి ఏం చెప్తారంటే దాన్ని కీలకంగా ఎవిడెన్స్ కింద తీసుకున్నారా? దాంట్లో ఏమైనా ఇంకో వేరే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందంటే తెలుస్తా ఉందా? లేదు, ఇప్పుడు ఆ ఆడియో ఒకటి దట్ ఈస్ సర్క్యులేటింగ్, అదిని మేము వెరిఫై చేయాలి వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ అండ్ ఆథెంటిక్. ఇంకా మేము అమ్మాయి దగ్గర ఇంకా మాట్లాడలేదు టు గెట్ ఇట్ కన్ఫర్మ్డ్. ఇవన్నీ మన నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో చేస్తామండి. ఫైనల్గా ఈ గంజాయి సేవిస్తూ చాలామంది కూడా చాలా బ్రూటల్గా మర్డర్ చేయడం కానీ, దారిలో వెళ్ళడాన్ని ఏడిపించడం కానీ, హెరాస్ చేయడం లాంటివి చేస్తాను. సో ఫైనల్గా ఇలాంటి వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతాను? ఎందుకంటే ఇలాంటి దారుణమైన మర్డర్ కేసు తర్వాత ఇప్పుడు ఈ అందరూ ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరికీ 100% వీళ్ళు జైలుకి వెళ్ళి వీళ్ళు ఎన్షూర్ దట్ దే డు నాట్ గెట్ బెయిల్ ఫస్ట్ స్టెప్లో. సెకండ్, వీళ్ళందరి మీద రౌడీ షీటర్స్ కూడా ఓపెన్ చేస్తాము. కావాలంటే బికాస్ ఆఫ్ ద హిస్టరీ అండ్ ద నేచర్ వాళ్ళు ఎట్లాగే బ్రూటల్గా మర్డర్ చేస్తారో వాళ్ళ మీద PD యాక్ట్ కూడా వెదర్ వర్తిస్తుందో వాళ్ళు పెడతాము. అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ వాంట్ టు వార్న్ ఈ గాంజాయికి అలవాటు, తాగి అలవాటు, న్యూసెన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము చిన్న కేసు కాదు, వీల్ పుట్ స్ట్రాంగ్ కేసెస్ సో దట్ వాళ్ళకి జాబ్ దొరికేదానికి చాలా ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద 100% సర్వేలెన్స్ ఉంటుంది ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కమింగ్ పీరియడ్. సో నేను అందరికీ కోరుతున్నాను దట్ ఈ అలవాటులు అనేది బంద్ చేయండి. ఈ గాంజాయి లేదంటే డ్రగ్స్ ఇవన్నీ నుంచి మంచిగా ఏమీ జరగదు. టు ఫోకస్ ఆన్ దేర్ లైఫ్, స్టడీ వెల్, జాబ్ మంచిగా కట్టేసండి, అమ్మ తల్లి తండ్రిని మంచిగా చూసుకోండి. బట్ ఇట్లాగే ఎవరైనా చేస్తుంటే అది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీస్కి. బట్ మీరు ఇట్లా చెడ్డ అలవాటుకి వ్యక్తపడకండి. లాస్ట్గా ఫైనల్ క్వశ్చన్ మేడం, అమ్మాయి ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది దీంట్లో? ఎలా అతను మాట్లాడడం కానీ ఇన్వాల్వ్మెంట్ ఎందులో ఉంది? అండ్ ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేసుకోవడం జరిగిందా? ఇప్పటివరకు అమ్మాయి స్టేట్మెంట్ మేము రికార్డ్ చేయలేదు. ఇప్పటివరకు మన ఎంటైర్ ఫోకస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాజ్ మన ఐ విట్నెసెస్ ఎవరున్నారో టెక్నికల్ ఎవిడెన్స్ నుంచి ఈ మర్డర్ ఎవరెవరు చేశారు గురించి మేము ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసాము. నెక్స్ట్ అమ్మాయిని కూడా మేము మాట్లాడతాము, అది ఆ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇదిలో అమ్మాయి వాళ్ళ తండ్రిది కూడా రోల్ ఉంది.
వాళ్ళు వెనక నుంచి ఈ వీళ్ళ అందరినీ కొంచెం పుష్ చేశారు, సేయింగ్ దట్ వాళ్ళకి ఇష్టం లేదు, సో ఏదో ఒకటి చేయాలని వాళ్ళ వెనక నుంచి ఇది పుష్ చేశారు. వాళ్ళకి డెఫినెట్లీ ఐడియా ఉందండి ఇది గురించి. మొత్తానికి మిస్టరీ మాత్రం వీడింది. ఏకంగా ఒక బీటెక్ విద్యార్థిని అతి కిరాతకంగా చంపి ఇంతమంది దొరికిన ఈ హత్య కేసును అయితే పోలీసులు ఛేదించడం జరిగింది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ వినయ్తో పవన్ వాయిదా, వాటివి, హైదరాబాద్.